Okay guys, this is our second topic. It's about performance analysis of an algorithm. The performance analysis of an algorithm is nothing but to analyze the performance of an algorithm. How we'll analyze the performance? Based upon time complexity and space complexity, we'll analyze the performance of an algorithm. Let us see time complexity in this video. Here, the time complexity is nothing but the amount of time that an algorithm requires for its execution. అంటే ద అమౌంట్ ఆఫ్ టైం ఒక ఆల్గరిథంకి అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంని మనం టైం కాంప్లెక్సిటీ అంటాం. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్, ద అమౌంట్ ఆఫ్ టైం దట్ అన్ ఆల్గరిథం రిక్వైర్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అండ్ ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అన్నది 3 types: బెస్ట్ కేస్, యావరేజ్ కేస్ అండ్ వరెస్ట్ కేస్. బెస్ట్ కేస్ అంటే మినిమం అమౌంట్ ఆఫ్ టైం, అంటే చాలా తక్కువ మినిమం అమౌంట్ ఆఫ్ టైం తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్గరిథం అన్నది దట్ ఈస్ ద బెస్ట్ కేస్ అనమాట. నెక్స్ట్ యావరేజ్ కేస్. వీ నో యాజ్ ఇట్ టేక్స్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ వరస్ట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ టేక్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం, అంటే ఎంత లాంగ్ అయితే అంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటుంది అనమాట అది ఎగ్జిక్యూట్ చేయడానికి. లైక్ ఇప్పుడు ఒక ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ 2n అట్లా ఏమన్నా లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు దాన్ని మనం వరస్ట్ కేస్ అని చెప్తాము. టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఇన్ వరస్ట్ కేస్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. టైం కాంప్లెక్సిటీ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఈ నేమ్లోనే ఉంది. లీనియర్ అంటే ఏంటి? 1 by 1. అది కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లో 1 by 1ని మనం సర్చ్ చేసుకుంటా వెళ్ళాలి మనకు కావాల్సిన ఎలిమెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ 100 ఫస్ట్ది ఏంటి? 100. సో మనకి చాలా మినిమం టైంలోనే దొరికేసింది 100. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కేస్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ 200. ఫస్ట్ 100, ఇక్కడ 200 లేదు. సో నెక్స్ట్ బాక్స్ ఇక్కడ 200 దొరికింది. దిస్ ఈజ్ లైక్ యావరేజ్ కేస్. ఇక్కడ మనకి చూస్తే దిస్ ఈజ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ యావరేజ్ కేస్. ఇక్కడ చూడండి, ఫైండ్ 50. ఫస్ట్ 300 ఉంది, నో. నెక్స్ట్ 200 ఉంది, నో. నెక్స్ట్ 50. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం, ఇంకా దీని తర్వాత ఏం లేదు. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం కాబట్టి దిస్ ఈస్ ద వరస్ట్ కేస్ అనమాట. వరస్ట్ కేస్. ఇలా దిస్ ఈజ్ లీనియర్ సెర్చ్. అంటే ఇది ఒక మెథడ్. మనం టైం కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి దేర్ ఆర్ 2 methods. ఫస్ట్ మెథడ్ లీనియర్ సెర్చ్ మెథడ్. లీనియర్ సెర్చ్ మెథడ్ అంటే ఇక్కడ లీనియర్ అని ఉంది కదా. లీనియర్ అంటే ఏంటి? సీక్వెన్షియల్ ఆర్డర్లో 1 by 1 సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ది చూడండి, ఇక్కడ ఫైండ్ 100 అని ఉంది. సో ఫస్ట్ స్టెప్లోనే మనకి 100 అన్నది ఉంది. సో మినిమం, చాలా మినిమం టైం. సో బెస్ట్ కేస్. నెక్స్ట్ ఫైండ్ 200. ఫస్ట్ 100, నో. నెక్స్ట్ 200. ఇటు ఇది మినిమం కాదు, మ్యాక్సిమం కాదు. ఇట్ ఈస్ ఇన్ యావరేజ్. సో ఇట్ టుక్స్ యావరేజ్ టైం. ఇక్కడ ఫైండ్ 50. ఇక్కడ మినిమంలో లేదు, యావరేజ్లో లేదు. ఇట్ ఈస్ ఇన్ ద మ్యాక్స్ పొజిషన్. అంటే ఇట్ వాజ్ ద లాస్ట్, ఇంకా మ్యాక్స్ పొజిషన్లో ఉంది కాబట్టి దిస్ 50 వాజ్ కన్సిడర్డ్ యాజ్ వరస్ట్ కేస్ అనమాట. ఓకే, మనం లీనియర్ సెర్చ్ మెథడ్ చూసాం కదా. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ స్టెప్ కౌంట్ మెథడ్ అనమాట. ఇందులో ఫస్ట్ స్టెప్ నెంబర్, స్టేట్మెంట్, ఫ్రీక్వెన్సీ, S/E అంటే స్టెప్స్ పర్ ఎగ్జిక్యూషన్, టోటల్ అంటే స్టెప్స్ పర్ ఎగ్జిక్యూషన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఇది ఆల్గరిథం సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి తీసుకున్నాను. లైక్ సమ్ a, n, ఓపెన్ బ్రేస్, s ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n, do s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ a, రిటర్న్ s క్లోజ్డ్ బ్రేస్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ ద స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టెప్ మనకి ఎన్ని టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ a, n అన్నది ఇట్ డజంట్ ఎగ్జిక్యూట్ యాక్చువల్లీ. అది జస్ట్ మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం అంతే, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఫ్రీక్వెన్సీ అన్నది 0. ఓకే, అండ్ s పవర్ e
అంటే ఎస్ పర్ ఈ అంటే స్టెప్స్ పర్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాను కదా. ఈ స్టెప్స్ పర్ ఎగ్జిక్యూషన్ విల్ హ్యావ్ 2. 0 అంటే ఇన్వాలిడ్, 1 అంటే వ్యాలిడ్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు ఎస్పరీ, ఇప్పుడు ఇక్కడ ఇది మనకేం వ్యాలిడ్ స్టేట్మెంట్ స్టెప్ కాదు, సో ఇట్స్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్, సో ఇన్వాలిడ్. 0 × 0 ఇట్స్ అ 0. ఓకే, నెక్స్ట్ ఓపెన్ బ్రేస్. ఓపెన్ బ్రేస్ కూడా మనం ఏం ఎగ్జిక్యూట్ చేయము. అండ్ స్టెప్స్ పర్ ఎగ్జిక్యూషన్, ఈ ఎగ్జిక్యూషన్కి మనకి ఏమైనా స్టెప్స్ ఉంటాయి? అసలు దీనికి ఒక స్టెప్ కూడా ఉండదు, సో ఇట్స్ అన్ ఇన్వాలిడ్ థింగ్. సో ఇక్కడ కూడా 0. అండ్ ఇక్కడ చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రీక్వెన్సీ, ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒకసారి. ఇట్ రిపీట్స్ ఫర్ 1 టైం. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ థింగ్. స్టెప్స్ పర్ ఎగ్జిక్యూషన్ అన్నది కూడా వ్యాలిడ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి 1 వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ n+1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ హియర్ ఇక్కడ n+1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ హియర్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ ఓన్లీ మనకి 0 or 1, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, ఆ రెండే వస్తాయి. n+1 × 1, n+1. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ a ఆఫ్ i. ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏంటి? n వస్తుంది అనమాట. ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి? n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్స్ అ వ్యాలిడ్ 1. n × 1 n. నెక్స్ట్ రిటర్న్ ఎస్. రిటర్న్ ఎస్ అంటే ఏంటి? ఇట్ ఎగ్జిక్యూట్స్ ఫర్ ఓన్లీ 1 టైం, ఫ్రీక్వెన్సీ అన్నది. ఇది వ్యాలిడా? ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ వ్యాలిడ్ థింగ్. 1 × 1 1. క్లోజ్డ్ బ్రేస్. 0 0 0. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ అసలు టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది చూద్దాం. 0 + 0 0, 0 + 1 1, 1 + n+1 అంటే ఇక్కడికి ఏమైంది? n+2, 2n + 2, 2n + 3. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 2n + 3 వచ్చింది. 2n + 3 అంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ n ఉంటే ఇట్స్ అ వర్స్ట్ కేస్. ఇక్కడ 2n ఉంది అంటే ఇట్స్ వర్స్ట్ కేస్ అనమాట. దీని టైం కాంప్లెక్సిటీ ఏ కేసులో ఉంది? వర్స్ట్ కేసులో ఉంది. ఓకే ఓకే గాయస్, hope you people understand this video. We can meet in further videos. Please do like, share and comment, and if you have any doubts please comment in the comment section.